ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త టాలెంట్ కి రూపం వచ్చింది. జాకీలు పెట్టి లేపడం. ఎవరు ఏం చెప్పకపోయినా, ఎక్కడ అసలు సందర్భం లేకపోయినా ఒక మాటను లాగి దానిపై హైప్ క్రియేట్ చేసి హెడ్లైన్స్ చేయడం. ఈ టాలెంట్ లో ఇప్పుడు మహా టీవీ యాంకర్ వంశీకి ఎవరో సాటిగారని అనిపిస్తోంది. చంద్రబాబు ఏం చెప్పకున్నా, ఏ నిర్ణయం తీసుకోకపోయినా సీఎం విజన్, చంద్రబాబు మాస్టర్ ప్లాన్ అంటూ సెంటిమెంట్ సృష్టించడం ఈయన ప్రత్యేకత. జనం ఏమైంది అని అడిగేలోపే ఆయన ఫ్లాష్ బ్రేకింగ్ ఇచ్చేస్తారు. అదే సమయంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వంటి నేతలను మోదీ ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలకు ఎంపిక చేసినా దానిని తక్కువ చేసి చూపడంలో, పాజిటివ్ న్యూస్ ను నెగిటివ్ గా మలచడంలో మహావంశీకున్న దిట్టత వేరే స్థాయిలో ఉంటుంది. ఈయన ప్రదర్శన చూస్తుంటే కక్కలేక మింగలేక ఉన్న రాజకీయ పరిస్థితిని కూడా మేనేజ్ చేసే ఆర్ట్ నేర్పుతున్నట్టుంది. మన మనసులో ఉన్న ప్రశ్నలను పక్కవాడితో అడిగించి తన అజెండాకి అనుగుణంగా సమాధానం రాబట్టి దాన్నే ప్రజల స్పందనగా చూపించడం కూడా ఓ మాస్టర్ స్ట్రోక్. నిజానికి ఇది జర్నలిజం కాదు, ఇది ఒక రకమైన మానసిక మ్యానిప్యులేషన్. ప్రజల మనసులో సందేహం నింపి ఆ సందేహాన్ని నిజంలా చూపించడం ఆయన ప్రతిభ. మహా టీవీ స్క్రీన్ పై జరిగేది కేవలం చర్చ కాదు, అదొక ప్లాంట్ పర్ఫార్మెన్స్. ప్రేక్షకుల మనసులను కదిలించేంత ఎమోషన్, రాజకీయ నాయకులను టార్గెట్ చేసేంత వ్యూహం, మధ్య మధ్యలో వ్యంగ్యంతో చక్కని పూత పోసిన విషయం. ఇదే మహావంశీ సిగ్నేచర్ స్టైల్. జర్నలిజం అంటే ప్రశ్నించడం అని చెబుతారు, కానీ మహావంశీ విధానం చూస్తే జాకీలు పెట్టి లేపడం కూడా ఒక కళే అని అనిపిస్తుంది. అబ్బా, ఏమైనా కానీ చంద్రబాబు నాయుడు గారు గొప్పోడండి. చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు అంటే ఈ దేశంలో ఉండటం గొప్ప విషయం. కానీ ఒక్కటే ఏంటంటే జరుగుతున్నటువంటి పొరపాటు ఏంటయ్యా అంటే అన్నీ బాగున్నాయి కానీ ఇంకా ఎక్కడో తెలియనటువంటి ఒక లోపం ఉంది. ఆ లోపం ఏంటి అని అంటే ఎంతసేపటికి పని డెవలప్మెంట్ రివ్యూస్, మీటింగ్స్, కాన్ఫరెన్స్, ఓపెనింగ్స్ లేకపోతే ఈవెంట్స్. ఇయే బట్ బీజేపీ ఇప్పుడు పురంధేశ్వర్ గారు ఒక ఐక్యరాజ్య సమితి దీనికి వెళుతున్నారు. దానికి ఒక ఎంపీల టీం వెళ్తారు కదా, ఆ టీంలో మిథున్ రెడ్డి గారు కూడా ఉన్నారు. సరే, వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే అట్లా ఢిల్లీలో టీడీపీ నుంచి ఒకరిని కూడా తీసుకెళ్ళిపోవడం, పార్లమెంట్లో అట్లా ఉండదు. ఎవరైతే పార్టీ ఆయన లీడర్ దానికి, అందుకని అదిగాక సీనియర్ ఎంపీ, అందుకని వాళ్ళు తీసుకుంటారు. అక్కడ ఢిల్లీకి వచ్చేటప్పటికి పార్టీలు లేదా ఇంకోటి అవన్నీ సైడ్. ఈ లిక్కర్ స్కామ్ లో A4 కదండి, అక్యూజ్డ్ 4. ప్రాముఖ్యత ఇవ్వడం ఏంటండి? A4 ఎవరు ఇవ్వాలి? ఆ టీంలో ఎంపీ ఐక్యరాజ్య సమితి ఎంపీగా ఉన్నాడు కదా. ఐక్యరాజ్య సమితి టూర్కి పురంధేశ్వర్ గారు వెళ్తున్నటువంటి ఆ టీంలో ఆయన కూడా నేను వస్తానని చెప్పని, లేదా వాళ్ళు రమ్మంటే ఈయన వస్తానని వెళుతున్నారా?